అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు 3 రకాల ప్రిపరేషన్ చూద్దామండి. ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో 1 కప్పు సేమ్యా వేసుకుంటున్నాను. ఈ సేమ్యాను ఈ నెయ్యిలో బాగా వేయించుకోండి. మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీంట్లో నేను ఇప్పుడు 1 కప్ సేమ్యాకు 2 కప్స్ వాటర్ పక్కన బౌల్లో బాగా మరిగించుకున్నానండి. ఆ వాటర్ ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. నీళ్లు బాగా మరిగించుకోవాలండి. మరిగినాకనే దీంట్లో వేయాలి. ఈ నీళ్లు పోసాక ఇది కొంచెం ఉడికి దగ్గర పడ్డాక దీంట్లో కాచి చల్లార్చిన పాలైనా వేడి పాలైనా వేసుకోండి. ఈ పాలు వేసుకున్నాక ఈ పాలు కొంచెం ఒక పొంగు వచ్చాక దీంట్లో ఇప్పుడు 1 కప్పు సేమియాకు 1 కప్పు షుగర్ వేసుకోండి. ఈ షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కరిగే వరకు ఇదంతా బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఇక్కడ నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇదంతా ఒక పొంగు వచ్చాక దీంట్లో మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇప్పుడు సేమియా స్వీట్ ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ మన స్వీట్ వచ్చేసి రవ్వ కేసరి అండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. దీనిలో కాజు, బాదం, కిస్మిస్ అన్నీ వేసుకొని ఇవన్నీ బాగా దూరగా వేయించుకోండి. ఇవి మంచి రంగులోకి వచ్చినాక వీటిని తీసి పక్కన బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని 1/2 కప్పు రవ్వ వేసుకుంటున్నానండి. ఈ రవ్వను బాగా దూరగా వేయించుకోండి. మంచి రంగులోకి వచ్చేంత వరకు నెయ్యిలో బాగా వేయించుకోండి. అప్పుడే సిరా చాలా బాగుంటుంది. ఇదంతా నెయ్యిలో బాగా వేగి మంచి రంగులోకి వచ్చాక ఇక్కడ నేను పక్కన 1 కప్పుకి 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. 1:3 రేషియోలో. ఆ వాటర్ బాగా మరిగాక దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. అప్పుడే ముద్దలు రాకుండా ఉంటుంది. ఇదంతా బాగా ఉడికించుకున్నాక దీంట్లో ఇప్పుడు 1/2 కప్పు రవ్వకి నేను 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోండి. ఇదంతా దీంట్లో బాగా కరిగించుకోండి. షుగర్ని దీంట్లో బాగా కరిగించుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మంచి రంగు కోసం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఇలా దగ్గర పడే వరకు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక బౌల్లో తీసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ భక్షాలు ప్రిపరేషన్ చూద్దామండి. 1 గ్లాసు శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 3 కప్ దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకొని 3 ఆర్ 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు విజిల్స్ వచ్చాక దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పప్పు ఇలా కొంచెం పొడిగానే ఉంటుందండి. ఇలా ఉడికాక దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. చూడండి ఒకసారి గరిటెతో కలిపి చూడండి. ఇలా కొంచెం పొడిగా ఉన్నాక దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్కి 1 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. ఇది కూడా దీంట్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి.
ఇప్పుడు మిక్సీ చేసుకున్న శనగపప్పు మిక్చర్ని దీంట్లో వేసుకొని దీనిలో ఉన్న చెమ్మంతా కొంచెం పోయే వరకు దీన్ని నెయ్యిలో బాగా వేయించుకోండి. ఇదంతా దీంట్లో వేసుకొని ఇదంతా కాసేపు కలుపుతూ అటు ఇటు నెయ్యిలో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండికి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ దీన్ని మెత్తగా మన చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికంటే మన చపాతీ ముద్ద కంటే ఇంకా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తూ ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణం ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఈ పూర్ణం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ముద్దలుగా చేసుకొని చపాతీ పిండిలా కలుపుకున్న దాన్ని ఇలా ముద్దలు చేసుకొని ఒక కవర్ తీసుకొని పీట పైన ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని కొంచెం ఇలా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని ఆ ముందుగా చేసుకున్న ముద్దను దీంట్లో పెట్టి ఇదంతా స్ప్రెడ్ చేసుకోండి చేయితోటి. ఇలా కొంచెం పిండి సాగుతూ ఉంటేనే బాగా వస్తాయండి. దీన్ని ఇలా మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చపాతీ ప్యాన్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని దీన్ని రెండు వైపులా బాగా కాల్చుకోండి. కొంచెం అటు ఇటు నెయ్యి రాస్తూ రెండు వైపులా బాగా కాల్చుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన భక్షాలు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా 3 రకాల స్వీట్స్ ప్రిపేర్ చేశానండి. వీటిని దేవుడికి నైవేద్యంగా, అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు. వీటిని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.